మాట్లాడండి. ఈరోజు 127వ భారత కాంగ్రెస్ పార్టీ మొదటి మహిళ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి సందర్భముగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకుని స్వీట్లు పంచుకుని ఎమ్మెల్యే పోటీ అభ్యర్థి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీనివాసులు దొర ఆధ్వర్యంలో కోసిగిలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి సందర్భముగా నివాళులు అర్పించుకున్నాము. అనంతరము అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల ధన ప్రాణ త్యాగాలతో మన దేశానికి స్వతంత్రము సాధించుకుని దేశవ్యాప్తముగా ప్రజలు స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో జీవించాలని రాజ్యాంగానికి చట్టరూపము చేసి దేశవ్యాప్తముగా అభివృద్ధి చేసిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహానాయకుల సేవలను గుర్తించలేని పలువురు దురాశ రాబందులు దేశ సంపదను గండి కొట్టించి దోచుకోవాలనే ఉద్దేశముతో పలువురు రాబందుల ఖర్చులతో పెంచి పోషించిన నటుడు నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య సమాజ ఐక్యత ప్రజల మధ్య మత అహంకారాలను రగిలించే అసత్య ఉపన్యాసాలు చేస్తూ అధికారములోకి వచ్చి దేశ ప్రజల మర్యాదపూర్వకమైన సొత్తు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని పలువురు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి దేశ ప్రజలకు ఎక్కువ బాధలకు లోను చేసిన నరేంద్ర మోడీ పాలన తీరును ప్రజలందరూ గుర్తించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ దొరగారికి శ్రీనివాసులు దొరగారికి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ నాయకుల అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.